హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్దీ అండి. పిల్లలు కరివేపాకు తినరు కదండి, ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నానండి. తీసుకుని ముందుగా బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఎండుమిర్చిని బాగా వేయించుకున్నానండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, మాడకుండా చక్కగా వేగుతాయండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా వేగినాయి కదండి. చూడండి, ఈ విధంగా వేయించి తీసేసుకుందాం. తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగినాయి కదండి, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత దానిలోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి 1 గంట సేపు నేను ఫ్యాన్ కింద. చూడండి, ఈ కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడు ఆకు మొత్తం అనేది చక్కగా వేగుతుందండి. మరి లేత తీసుకోకండి, కొంచెం ముదురు తీసుకుని వేయించుకుని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత మనం రోల్ని శుభ్రంగా కడిగి ముందుగా మనం ఎండుమిర్చి, చిన్నులపాయ, ధనియాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఇవన్నీ కలిపి వేసుకుని బాగా రోట్లో దంచుకోవాలండి. మొత్తం కూడా ఒకేసారి వేసుకోండి, చక్కగా మెత్తగా నలిగిపోతాయండి అన్నీ. చూడండి, ఈ విధంగా మొత్తం వేయించుకోండి. చిన్నపిల్లలు మేము కరివేపాకు తినమని చెప్పి మారం చేస్తారు కదండి, మాకు వద్దు అని చెప్పి ఈ విధంగా చేయండి. కళ్ళకు కూడా చాలా మంచిదండి కరివేపాకు అనేది. మనం పులిహోరలో వేసిన, ఏదైనా తాలింపులో వేసినా తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఈ విధంగా చేస్తే పక్కన పెట్టడానికి కూడా ఉండదండి, ముద్దలు తినేసేస్తారండి అన్నం అనేది. నేను వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అనేది. మీకు ఏ వంటకం కావాలో కమెంట్ చేయండి. కమెంట్ చేయట్లేదండి, మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ కమెంట్ అనేది చేయట్లేదు. ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా సపోర్ట్ అండి. చూడండి, ఈ విధంగా బాగా దంచుకోవాలండి మెత్తగా. చూడండి, బాగా దంచుకున్నాను కదండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా, మీడియం సైజు నిమ్మకాయ అండి అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకుని అది కూడా వేసి బాగా దంచుకోవాలండి, మెత్తగా స్మాష్ అవ్వాలి చింతపండు కూడా. ఈ విధంగా చక్కగా దంచుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో అనేది ఫుల్గా చూడండి. వీడియో అనేది చూడండి, అది కూడా మెత్తగా నలిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. వేసుకుని బాగా దంచుకోండి. చూడండి, ఈ విధంగా బాగా దంచుకోవాలండి. ఒకసారి ట్రై చేసేయండి. కరివేపాకు కారం అంటారు కదండి, అలాగనే చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా తినేస్తారండి. నేను కారం కూడా కొంచెమే వేసానండి, పిల్లలు తింటారని. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా 5-6 ఎండుమిర్చి తీసుకోండి ఎక్స్ట్రా. నేను పిల్లలు తింటారని తక్కువ కారంగానే తీసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా దంచేసుకున్నాను కదండి. ఇప్పుడు లాస్ట్లో గల్ల ఉప్పు అండి, రుచికి సరిపడా గల్ల ఉప్పు వేసుకుంటున్నాను నేను.
చూడండి ఉప్పు కూడా బాగా నలగొట్టాలండి. చూడండి ఈ విధంగా రోట్లో నూరుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ వేయకండి, రోట్లోనే బాగా నూరుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి తర్వాత నేను ఒక ఉల్లిపాయ అండి 2 బద్దలు చేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ ఊరక కచ్చా పచ్చాగా దంచుకోండి. చిన్న చిన్న ముక్కలు కోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుందండి. చూడండి ఈ విధంగా చాలు, ఎక్కువ వద్దండి. ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు పచ్చడిలో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మొత్తం అయిపోయిందండి. మనం రోట్లో నుంచి ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా రోట్లో మొత్తం తీసేసుకుందాము. ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళు అయితే చక్కగా రోట్లో అన్నం వేసి వేడివేడి అన్నం కలిపి పెట్టేవాళ్ళండి. సరే తర్వాత మనం ఒక బాండీలో పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం తాలింపు గింజలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదండి, దీన్ని ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.